మేడం జరగారు మేడం జరగండి అటు సైడ్ పో. I request Srin Garu, Srisula Srinivas Garu and all President Garu to ఉన్నాయి ఫోటోగ్రాఫర్స్ మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ఇంటర్నేషనల్ అన్ని 200 ఆల్ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ మా కార్యక్రమం గురించి వివరించవలసిన మంత్రి కృష్ణ గారిని కోరుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ అఫీషియల్ విజిట్, అధికారిక పర్యటన. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కూడా 100 పైన చాలా ఉచితంగా చేయడం జరిగింది, పంపడం. ఏదైతే ఎవరికైతే అర్హులైన పేషెంట్స్కు ఇవ్వడం కూడా వారు చేయడం చేసింది. అంటే చెప్పుకుంటే లాస్ట్ 40 yearsలో రోటరీ శాశ్వతంగా ఇవే కార్యక్రమాలు కాకుండా రోటరీ చిల్డ్రన్ పార్క్ అనుకోండి, రోటరీ మున్సిపల్ గ్రేవ్ యార్డ్, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరి సహకారంతో ఇప్పుడు ఈ మధ్యనే ఒక క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ కూడా రాయకల్లో జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. ప్రాథమికంగా ప్రైమరీ స్టేజ్లోనే కొంతమంది పేషెంట్స్, జాబ్తాపూర్, సారంగపూర్ పేషెంట్స్, పట్టణ ప్రాంతంలో పక్కకే కలెక్టరేట్ ఆఫీసు, తర్వాత ముందే డిఎస్పీ ఆఫీస్, ఇవన్నీ కూడా ఉండేటువంటి ఈ జిల్లా కేంద్రంలో నడి మధ్యలో ఉన్నటువంటి పాఠశాల. దాదాపు 270 మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండడం జరిగింది. ఈ పిల్లలకు దాదాపుగా అన్ని వసతులు సౌకర్యాలు పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా ఒక నీరు అంటే మంచినీరు అనేటువంటిది అందే పరిస్థితి లేనందున మరి ఏ రకంగా మరి కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా పిల్లలకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలనేటువంటి ఆలోచన కొద్దీ ఆ ప్లాంట్ ఏ రకంగా అని చెప్పి ఆలోచన చేసి ఆనందరావు గారితో మాట్లాడే సందర్భంలో మరి అన్న మంచాల కృష్ణ గారిని, తర్వాత ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంతకుముందు చేసిన కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మరి మా పాఠశాలకే ఈ అవసరం వచ్చింది అనేటువంటి ఆలోచన కొద్ది అడిగిన మరుక్షణమే మీకు ఒక వారం లోపల ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఇప్పిస్తాం అని చెప్పడం, వాటర్ ప్లాంట్ తీసుకురావడం, మరి దాని ఇన్స్టాలేషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా, మరి దీనికి మొదటి నుండి ముందున్నటువంటి సంజయ్ అన్న గారికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా ప్రభుత్వం పైనే ఆధారపడేటువంటి పరిస్థితి ఉండే సందర్భంలో మరి ప్రభుత్వమే అన్ని పాఠశాలలకు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సౌకర్యాలు అందుబాటులో లేనప్పుడు కూడా మరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం, మరి మీరు చేసినటువంటి పనికి మరొకసారి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కూతవేడి దూరంలో పాఠశాల ఉంది. పాఠశాలకు ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయించారు ఇంతకుముందు మన ఊరు మన బడి కింద. అన్ని సౌకర్యాలు కనుక అది కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆగిపోయింది. ఎట్లన్నా చేసి చొరవ చూపి ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభమయ్యేటట్టు ఒకసారి చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ హోదాలో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. స్వచ్ఛంద సంస్థలు అంటే జనరల్గా చాలా చోట్ల కొంత రాజకీయ నాయకులకు ఈ కాలం ముఖ్యంగా కొంత అనుకున్నంత సత్సంబంధాలు ఉండే, ఎక్కువ టైం ఇయ్యరు. ఎందుకంటే స్వయాన సమకూర్చుకున్న డబ్బే కావచ్చు, లేకపోతే బ్యాంకులకు పోయి తెచ్చుకున్న డబ్బే కావచ్చు, నిధులు ఈ మధ్యలో ఎక్కువ పెట్టాము ఖర్చు. కానీ గతంలో చాలా చోట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు ముందుండేవి. దానిలో జగిత్యాల రోటరీ క్లబ్ ముందున్నదని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల రోటరీ క్లబ్ దాదాపు 30-40 ఏళ్ల కిందనే ఇక్కడికి ఒక పార్క్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా గొల్లపల్లి రోడ్లోని శ్మశాన వాటికి అభివృద్ధి చేయడం కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంతకుముందు చెప్పినట్టు స్కూళ్ళల్లో స్కూల్ బెంచ్లు, డెస్క్లు, ప్రొజెక్టర్లు, తర్వాత ఆఫీస్ స్వచ్ఛంద సంస్థతోటి గౌరవనీయులు డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహకారంతో
ప్రథమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా కొలాబరేట్ అయ్యి ఉచిత అంబులెన్సులు ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు సేవలు అందించడం జరుగుతాం. అదేవిధంగా రోటరీ డిస్ట్రిక్ట్ మ్యాచింగ్ ఫండ్ తోటి కొన్ని కార్యక్రమాలు మేము స్వయాన నెల కట్టి డబ్బులు కావచ్చు, కొంతమంది డబ్బులు కట్టి పోలారిస్ ఫెలోషిప్ తీసుకొని ఆ రకంగా జగిత్యాల రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇవన్నీ కూడా చేస్తూ మన మీడియా ద్వారా నిరంతరం తెలియజేస్తాయి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి. ఇటు రోటరీ స్వచ్ఛంద సంస్థ సేవ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది దాతలు ముందరికి వచ్చి ఇక్కడ మమ్మల్ని సమన్వయం చేసుకుని ఇక్కడ వేదిక పైన నాయకులు కావచ్చు, రోటరీ నాయకులు సైకిల్ నుంచి పెడితే పుట్టు మిషన్ల వరకు కూడా పేదవాళ్ళకు అందించడం జరిగింది. మరి ఈరోజు ఈ ధరూర్ క్యాంప్ ఉన్నత పాఠశాలకు రోటరీ ఆపి ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఇస్తా ఉన్నాం. గతంలో ఆపి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అటు నాంది ఫౌండేషన్ కావచ్చు, డాక్టర్ జగన్మోహన్ రావు గారు ప్రత్యేకంగా మాట్లాడి కాలిఫోర్నియాలోని డాక్టర్స్ అసోసియేషన్తో మాట్లాడి కావచ్చు, ఈ రకంగా అంతర్గామ, అల్లీపూర్, వెల్దుర్తి, జగిత్యాల పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మోతేలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. తర్వాత మిషన్ భగీరథ వచ్చింది కావచ్చు. ఏదున్నా కానీ ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ వాడాలనే ఒక కాన్సెప్ట్ను జగిత్యాలకు పరిచయం చేసింది ఆపి రోటరీ స్వచ్ఛంద సంస్థలు అనే విషయాన్ని ఈ సందర్భంగా స్టార్ట్ చేసింది. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఫస్ట్ నాంది ఫౌండేషన్ ద్వారా 2004లో 2006లో మోతే, ఆ తర్వాత అంతర్గాంలో, తర్వాత అల్లీపూర్లో ఈ రకంగా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ నీటి పరిశుభ్రమైన నీటి ఆవశ్యకత గురించి పిల్లలకు కూడా తెలవాలి, వాటిని వాడాలి అనే కాన్సెప్టును మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం. మరి ఆనాడు రామాయణంలో చెప్తూ ఉంటారు, రాముడు రావణుడి మీదకి యుద్ధం పోతే ఉడత వచ్చి సహాయం చేస్తే ఉడతా భక్తిగా సహాయం చేసింది. సో ఒక స్వచ్ఛంద సంస్థగా నేను చేసేటి కొందరు గొప్పగా అనిపించవచ్చు, కొందరికి చాలా చిన్నగా అనిపించవచ్చు, కొందరు వ్యంగ్యంగా మాట్లాడచ్చు, కొందరు విమర్శించవచ్చు, కొందరు అభినందించవచ్చు. ఏది ఏమైనా అటు అభినందనలు విమర్శలు ఏదైనా గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు 40 సంవత్సరాల నుంచి మిత్రులు మంచాల కృష్ణ గారు కావచ్చు, టీవీ సూర్య గారు కావచ్చు, శ్రీనివాస్ గారు వేదిక పైన అందరూ కూడా తెలిసిన వాళ్ళే, మీ మీడియా ద్వారా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రతాప్ అన్న కూడా నాకు తెలిసి ఉన్నాడు దివ్యాంగులకు వీల్ చైర్స్ అవి ఇచ్చిన ట్రైసైకిల్స్. ఇంకా ముందు కూడా అందరి సహకారం ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంప్రసాద్ గారు వచ్చారు. రాంప్రసాద్ గారు వారు డాక్టర్ ప్రసాద్ హార్టికల్చర్లో పిహెచ్డి చేసి ఐకార్ లాంటి శ్రీనివాస్ గారు డీటెయిల్గా చెప్తారు. నేను నిన్న మామూలుగా అడిగితే మంచాల కృష్ణ చెప్పారు. ఎన్నో అగ్రికల్చర్ సంస్థలకు ప్రతినిధిగా వారు పనిచేసి అత్యంత ఉన్నత స్థానంలో ఉండి గొప్పగా చదువుకొని ఈరోజు సేవ చేయడానికి వారు వారి కుటుంబ సమేతంగా వారి సమయం వారు అన్ని విధాలు సహకరిస్తున్నందుకు, నిజంగా కేటాయిస్తున్నందుకు నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన శాసనసభ్యునిగా ఒక అభినందన తెలియజేస్తున్నాను. 115 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు సార్? 120 సంవత్సరాల క్రితం సంస్థ. అలాంటి సంస్థకి 20 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాలు నిండిన సందర్భంలో మా మిత్రులు నన్ను ప్రెసిడెంట్ చేశారు. ఐ వాజ్ ద సెంటెనియల్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల. ఇంతకుముందు 95లో మెట్పల్లిలో ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడక్కడ డాక్టర్ పీటర్ గారు, రామచంద్ర రెడ్డి గారు, పెద్ద పెద్ద మిత్రులు శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ రోటరీ శ్యామరావు వాళ్ళందరూ అప్పుడు నాకు 90th ఇయర్ అప్పుడు నేను మెట్పల్లిలో ప్రాక్టీస్ చేశాను. 3వ సంవత్సరం అప్పుడు 90th ఇయర్ రోటరీ 90th ఇయర్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మెట్పల్లి. నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. దెన్ ఐ షిఫ్టెడ్ టు జగిత్యాల్. మై గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మేడ్ మీ ద సెంటెనియల్ ప్రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల్ సెంటర్. సో అప్పటి నుండి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చేసే కార్యక్రమాల్లో ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన మా రాంప్రసాద్ గారిని కోరుతా ఉన్నా, జగిత్యాలకు మ్యాచింగ్ గ్రాంట్లో మీరు వీలైన స్కీమ్స్ ఇవ్వండి. మేము ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ కలిపి తప్పకుండా
ఇంకా చాలామంది ఫిలాంథ్రఫిస్ట్ల సహకారం తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఒకసారి వారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత మా అభ్యుదయ రైతులు కూడా వచ్చారు. తర్వాత ప్లీజ్ ఫ్యూ మినిట్స్ ఇద్దామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఈరోజు గుడ్ విల్ విజిట్ కోసం నేను జగిత్యాల రావడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు విధానంలాగా కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని అదే వాళ్ళు ఈ రోజు కూడా పాటిస్తున్నారు. ఈ రోజు ఎట్లుందంటే రూపాయలు విలువ చేశారంటే 1000 రూపాయలు చేశారంటే టామ్ చేస్తామన్నటువంటి రోజుల్లో కూడా ఈ జగిత్యాల వాళ్ళు ఇంకా పురాతనమైనటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు మేము ఇది చేసాము, ఇది చేస్తున్నాము, చేయబోతున్నాం అని చెప్తేనే వాళ్ళకి ఎక్కువగా నిధులు వచ్చేదానికి, చేసేదానికి, ప్రజల్లో గుర్తింపు వచ్చేదానికి, ప్రజల్లో ఎక్కువ మంది ఈ సంస్థలో జాయిన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని, అవకాశం ఉంటుందని మా రోటరీ మిత్రులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు భగవంతుడితో సమానం. నాకు ఈ స్కూల్కి వస్తానే నాకేమనిపించిందంటే, బాబు కొంచెం పక్క వస్తారు, అయిపోయింది చెట్టు కింద స్కూల్, ఒకటే టీచర్, ఈ బెల్లు కూడా లేదు. నేను చదువుకున్న దీంట్లో రే పోండ్రా అంటే వెళ్ళిపోయేవాడు ఇంటికి. అప్పుడప్పుడు మాకు ఫ్రెండ్స్ వచ్చేవాడు, కాకులు, అవి వచ్చి నెంబర్ 1 నెంబర్ 2 చేసేది, పరిగెత్తుకుంటే బాగా జరిపోయి కొడుక్కునేవాళ్ళం. కానీ ఈరోజు మీ అందరికీ ఒక మంచి బిల్డింగ్ ఉంది. తర్వాత ఆ ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేను హై స్కూల్కి పోతే మాకు కూడా ఇలాంటి రైలు పట్టానే ఉండేది, ఇరిగిన రైలు పట్ట. ఇక్కడ కూర్చొని ఉన్నానే కానీ నా గత స్మృతులంతా నా చిన్నప్పటి విద్యాభ్యాసం, అప్పుడు దానికి ఒక రంధ్రం ఉండేది, ఆ రంధ్రంలో ఒక రాడ్ ఒకటి దాన్ని బట్టి కొట్టేవాళ్ళు. తన లాంగ్ బెల్ అనేవాళ్ళు, యూరిన్ బెల్ అనేవాళ్ళు, లంచ్ బెల్ అనేవాళ్ళు. అవి చూస్తూ ఉంటే నాకు ఆ రోజులే మాకు ఇలా కార్పెట్ లేవు, ఏమీ లేవు. మాతో కూడా చాలామంది పోలియో వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు 12-13 సంవత్సరాలైనా వాళ్ళ అమ్మ అన్నను తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టుండేవాళ్ళు. కానీ వాళ్ళని తీసుకొని మన బాత్రూమ్ అంటే మాకు బాత్రూమ్ లేవు కదా. ఈ రోజైతే బాత్రూమ్లు, టాయిలెట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజు లేవు. లేకుండా ఉన్న వాళ్ళు పాపం యూరినల్స్ అంతా పోసేసేవాళ్ళు. లాస్ట్కి వాసన వస్తూ ఉంది ఇక్కడ అని చెప్తే ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరి ముందు పోసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్కూల్స్లో మా రోటరీ సంస్థ 1905లో ఒక మహానుభావుడు పాల ఆరేసి ఆయన విశాలమైనటువంటి దూరదృష్టితో మిగతా 3 స్నేహితులతో కలిసి 4వ అధ్యాయం నుండి ఈ సంస్థను స్థాపించి, ఒకప్పట్లో రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు, కానీ అది పోయి రోటరీ సామ్రాజ్యం. 220 దేశాల్లో ప్రతి గంట ప్రతి నిమిషం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది, ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఒక చేసేదాన్ని చేసి 1985లో ప్రతి అమ్మకి, చెల్లికి, అక్కకి నీకు పుట్టబోయే బిడ్డ, నీకు బిడ్డలు, నీ బిడ్డలకి పోలియో అనేటువంటి మహమ్మారి రాకుండా తరిమి కొడతామని ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఫిలిప్పైన్స్లోని మనీలా అనే ఒక ప్లేస్లో ఒక చిన్న క్లబ్, జస్ట్ లైక్ జగిత్యాల, మంచిర్యాల లాంటి చిన్న క్లబ్. వాళ్ళలో ఒక రొటేరియన్ లేచి చెయ్యితే ఏమని అడిగితే అప్పుడు చెప్పారు, ఇది మాదిరి పోలియో ఉంది కదా, దాన్ని ఎందుకు మనం చేయకూడదంటే పోలియోని ఆపగలుగుతామా మనం అనుకున్నారు. కానీ వాళ్ళు మళ్ళా వచ్చి 3 సంవత్సరాల లోపలనే ఆ ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఈ పోలియో లేకుండా చేశారు. ఈ విషయంగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. అలా చేసి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఒక 2 దేశాల్లో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా ప్రపంచాన్నంతా ఈ పోలియో మహమ్మారిని తరిమికొట్టి ప్రతి అమ్మకి, చెల్లికి, వాళ్ళు పుట్టిన బిడ్డలు, పుట్టబోయే బిడ్డలకి ప్రతి సంవత్సరం 2 పోలియో చుక్కలు వేసుకోండి, వేసుకున్నారంటే మీకు పుట్టబోయే బిడ్డలకి ఎటువంటి అంగవైకల్యం ఉండదని చాటి చెప్పింది, భరోసా ఇచ్చింది, హోప్ ఇచ్చిన సంస్థ ఈ రోటరీ సంస్థలో నేను మనందరం సభ్యులైనందుకు మేమంతా గర్వపడతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు టీచర్లు ఉన్నారు ఇక్కడ, లేకపోతే పిల్లలకి తెలియదు. మీరు చెప్పిన దాన్ని అదే బ్రహ్మ వాక్ అనుకొని
నిజంగా వాళ్ళకి టీ అంటే TRWA అని బదులు TRI అని రాస్తారంటే కూడా అదే కరెక్ట్, మా మ్యామ్ చెప్పింది, మా టీచర్ చెప్పినాడని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పుకునేంత మనస్తత్వం వాళ్ళది. అటువంటి వాళ్ళకి మీరు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని చక్కగా చేస్తూ ఉండేందుకు మరలా మీరందరూ కూడా ఇటువంటి రోటరీ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఒకప్పట్లో అయితే బతకలేక బడిపంతులు అనేవాడు, ఈరోజు బడిపంతులకు మంచి జీతాలు వస్తున్నాయి, మంచి సౌకర్యంగా ఉండారు. కాబట్టి మీరందరూ కూడా రోటరీ క్లబ్లో సంస్థలో జాయిన్ కావాలని, దాని ద్వారా మీరు ప్రజలకు ఎంతో సేవ చేసే అవకాశం కల్పించుకోండి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకప్పట్లో అనంతపురం అనే ఒక డిస్ట్రిక్ట్ ఉండేది మనకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. पानी पीना एक वाटर అమ్మాయికి గ్రేట్ పేరేంటి? వచ్చాయి